హైదరాబాద్లో మొదలైన కూల్చివేతలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఇక నిన్న అమీన్పూర్లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ఇక ఈ కూల్చివేతలు అటు జిల్లాలకు కూడా పాకిందని చెప్పొచ్చు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకా అయినటువంటి హుజూర్ నగర్లో అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగిస్తున్నారు. అటు ఫుట్పాత్ను ఆక్రమించి నిర్మించిన షాపులను అధికారులు తొలగించారు. చేతి వృత్తుల షాపులు తొలగించడంతో బాధితులు ఆందోళనకు దిగారు. తమకు షాపే జీవనాధారం అని ఉన్న షాపును కూల్చేస్తే తాము ఎలాగ బతకాలంటూ ఓ నాయి బ్రాహ్మణుడు జేసీపీకి అడ్డంగా పడుకొని నిరసనకు దిగాడు. అధికారులు తమ గోడు వినడం లేదని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ షాపులను కూల్చివేస్తున్నారని ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదంటూ బాధితుడు వాపోయాడు. తమకు కొంత సమయం ఇవ్వాలని, ఆ తర్వాత షాపులను కూల్చాలని, తమ షాప్ పైన తాము బతుకుతామని, షాపును కూడా కూల్చేస్తే ఎలా బతకాలంటూ కూడా అతను ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే అధికారులు మాత్రం అటు ఉన్న షాప్ అక్రమంగా నిర్మించినటువంటి షాపులను తొలగిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు అటు హైదరాబాద్లోనే అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చేసింది. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కూల్చివేతలు జరుగుతుండటంతో అటు అక్రమ నిర్మాణదారుల్లో కూడా ఒక భయాందోళన మొదలైందని చెప్పొచ్చు. ఇక కొంతకాలంగా ఇటు హైదరాబాద్లో గ్యాప్ తీసుకున్న హైడ్రా మళ్ళీ ఈ 2 రోజుల నుంచి రంగంలోకి దిగిందని చెప్పొచ్చు. నిన్న అటు అమీన్పూర్లో అక్రమ నిర్మాణాన్ని హైడ్రా కూల్చివేసింది. ఇక ఇప్పుడు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు జిల్లాలో అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత ఇలాకా అయినటువంటి హుజూర్ నగర్లో కూల్చివేతలు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఇక రాను మరిన్ని చోట్ల ఈ కూల్చివేతలు జరిగే అవకాశం లేకపోలేదు. అన్నా స్వామి లే బాబు, బాబు లే లే బాబు లే. విజయ్